హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆంధ్ర స్పెషల్ మజ్జిగ చారు అండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఎప్పుడన్నా కర్రీ ఏం లేకపోయినా ఇంట్లో పెరుగు ఒకటి ఉన్న ఈ మజ్జిగ చారు చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. 10 నిమిషాలు పడుద్ది అంతేనండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్ చూసేద్దామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడవ్వాలండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం అండి. చిన్న ముక్కలు కోసుకుని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మినప్పప్పు ఒక స్పూన్ అండి. కొంచెం వేగాలండి. నేను గానుగ నూనె యూజ్ చేస్తానండి, అందుకని ఇలా నొరక కింద ఉంది. ఉల్లిపాయ ముక్కలండి. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం కరివేపాకు అండి. ఎండుమిర్చి అండి. మజ్జిగ చారులో పచ్చిమిర్చి ఎండుమిర్చి చాలా టేస్టీగా ఉంటాయండి. ఎండుమిరపకాయలు తినకపోయినా పచ్చిమిరపకాయలు అయితే తినండి, చాలా బాగుంటాయి. కొంచెం వేగాలండి. ఫ్రై అవుతుందండి, ఇంకా కొంచెం వేగాలి. సిమ్లో పెట్టుకుని వేపుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గుతాయండి సిమ్లో అయితే. నేను స్టార్టింగ్లో అయితే ఎప్పుడు జీలకర్ర కానీ ఆవాలు కానీ వేసేదాన్ని కాదండి. మా పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ అయితే జీలకర్ర ఆవాలు వేసి చేస్తే చాలా బాగుంటుందని చేసి చూపించింది. అప్పటి నుంచి నేనైతే జీలకర్ర ఆవాలు వేస్తున్నానండి, చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా వేగినాయండి ఉల్లిపాయలు అయితే. కొంచెం వాటర్ అయితే వేసుకుందాం మనం. ఈ వాటర్లో మనం ఈ ఉల్లిపాయలు ఉడుకుతూ వల్ల మంచిగా వస్తుందండి, స్పైసీ కూడా బాగా. కొంచెం పసుపు అండి, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆ వాటర్ మరగాలండి. మరుగుతూ వల్ల మనకు ఘాటు అయితే బాగా దిగుద్దండి. వాటర్ మరిగేలోపు మనం పెరుగు అయితే ఇలా సాఫ్ట్గా చేసుకుందామండి, లేదంటే బిల్ల బిల్లలుగా ఉంటే బాగోదండి. వాటర్ అయితే మరుగుతుందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వాటర్ అయితే మరుగుతుందండి. మనం మజ్జిగ అయితే వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకోండి, లేదంటే ఇరిగిపోద్ది మజ్జిగ. కొంచెం వాటర్ కూడా వేసుకుందాం అండి. మీ చిక్కదనానికి సరిపడా వేసుకోండి. ఒకసారి కలుపుకుందామండి. నేనైతే ఇంత చిక్కగా ఉంచుకున్నానండి. ఒకసారి ఉప్పు చూసుకుని ఏదన్నా పడితే వేసుకోండి. రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా. మనం మజ్జిగ పోసాక అయితే మరగకూడదండి, మరిగిందంటే పెరుగు విరిగిపోద్దండి. స్టవ్ వేడైన తర్వాత ఫైనల్గా మన మజ్జిగ చారు రెడీ అండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.